ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోయిన నేపథ్యంలో ఏదైతే ఎదిగిందో, ఏ విధంగా అయితే అధికారం ఉండి అహంకారం ఉందో, అధికారం రెండూ పోయినాయి. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఇవాళ ఉన్నటువంటి బీహార్లో కానీ అనేక సందర్భాల్లో ఇవాళ జాతీయ పార్టీగా పెట్టుకొని ఇష్టానుసారంగా చేసి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా వందలాది మంది, వేలాది కోట్ల రూపాయలు దారదత్తం చేసి ఇష్టానుసారంగా పెట్టుకున్నాడు ఇవాళ కేసీఆర్ కాక ఆఖరికి వచ్చేసరికి ఆగమైపోయేటువంటి నేపథ్యం. ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిన నేపథ్యం కూడా ఉంది. హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు, ఏపీ సెట్టింగ్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నట్టు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడే సీన్ రివర్స్ ప్యాకప్ పరిస్థితి మరింత అయింది. చూసినాం ఏ విధంగా ఉందో. అధికారము ఎప్పుడు ఎవడబ్బా సొత్తు కాదు, ఎప్పుడు ఏ విధంగా మారుతో కూడా చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపు క్లోజ్ అయింది. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇందులో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారిని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంటున్న నేపథ్యం కూడా ఉంది.